తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో 3 రకాల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి ఇదివరకు మనం మాట్లాడుతున్నాం. అందులో ఒకటి ప్రభుత్వ ఉద్యోగులు, రెండోది కాంట్రాక్టు ఉద్యోగులు, మూడవది అవుట్సోర్స్ ఉద్యోగులు. ఈరోజు ఇంకో ఉద్యోగులది నేను దాదాపు 520-70 ఆఫీసులు తిరిగిన, దాదాపు 80కి పైగా గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు తిరిగిన. అయినా కానీ నేను నా మేనిఫెస్టో మార్చి 9వ తారీఖు రూపొందించిన. అంతకుముందు 3 రోజులు తిరిగిన తర్వాత నేను దాదాపు 50,000 ప్రతులు హార్డ్ కాపీ పంచిన. సాఫ్ట్ కాపీ అయితే చాలా షేరింగ్ అయింది. ఇందులో నేను నీట్గా అందరికీ అందుబాటులో విద్య ఇలా నేను నీట్గా పెట్టినా. ఏదేది పెట్టినా సమగ్ర విద్యా పాఠశాలలు, కళాశాలలు, విద్యాలయాలలో ప్రస్తుతం మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, ఒప్పంద ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత, స్కూల్, కాలేజీ, యూనివర్సిటీలు అన్ని పోస్టుల భర్తీని నిర్ధారించడం, ప్రైవేటు స్కూళ్ళ ఫీజుల నియంత్రణ, అన్ని గురుకుల పాఠశాలలలో అంటే అన్ని గురుకుల సోషల్ వెల్ఫేర్, మైనార్టీ, జ్యోతిరావు పూలే, బీసీ వెల్ఫేరు, బీసీ గురుకులాలు, ఇట్లా అన్ని గురుకులాలలో విశ్వవిద్యాలయం ముఖ్యంగా బాలికలు, మహిళలకు సురక్షమైన అభ్యాసన వాతావరణం కలిగి ఉండేలా చర్యలు అని చెప్పేసి ఇలా నీట్గా నా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అయితే ఈరోజు నా దృష్టికి నేను పోయే ప్రయత్నం చేసిన బీసీ గురుకులాలకు, కానీ నాకు అందులో అవకాశం దొరకలే. ఒక దగ్గరికి పోయినా నేను మన భద్రాద్రి ఏరియాలకు, కానీ అందులో నాకు డిస్కషన్ రాలే, వాళ్ళు నా దృష్టికి తెలియదు. అయితే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏదైతే గెస్ట్ లెక్చరర్స్ ఉన్నాయో, 4వ విధానం ఏంటంటే గెస్ట్ లెక్చరర్స్. అయితే మొదటిది ప్రభుత్వ ఉద్యోగులు, రెండవది కాంట్రాక్ట్ ఉద్యోగులు, మూడవది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, 4వది గెస్ట్ లెక్చరర్లు అన్నట్టు. అయితే వీళ్ళది ఏంటంటే వీళ్ళది కూడా శ్రమ దోపిడీ జరుగుతూ ఉన్నది. వీళ్ళు పొద్దుగాల ఉదయం 7:30కు అంటే స్కూల్లో ఉన్నంత వరకు పొద్దుగాల 7:30కు పోవాలి, మధ్యాహ్నం 1 గంటకు వాళ్ళకి అయిపోతుంది. అయిపోయిన తర్వాత 2 గంటలకు పోయి మళ్ళీ 4:30 వరకు పోవాలి. ఒకవేళ 2 గంటలకి 4:30 పోకుంటే మళ్ళీ రాత్రి 7 గంటలకి 9 గంటల వరకు స్టడీ అవర్స్ అని వాళ్ళు ఉండాలి. అప్పుడప్పుడు వాళ్ళకు రెగ్యులర్గా మళ్ళీ నైట్ స్టే కూడా ఆడ ఉండాలి. ఓకే, ఇదంతా ఒక దిక్కు. ఇలా శ్రమ దోపిడీ జరుగుతూ ఉన్నది. శ్రమ దోపిడీ ఎట్లా జరుగుతూ ఉందంటే వీళ్ళది పొద్దుగాల 4 పీరియడ్లో మాత్రమే జీతం ఇస్తారు, తక్కిన జాతికి జీతం ఇయ్యరు. 4 పీరియడ్ల జీతం ఇస్తారు. అది 25,000, 26,000 వస్తే అందులో 2,000 రూపాయలు ట్యాక్స్ కింద కట్ చేసుకొని 23,000 ఏమో వీళ్ళకి ఇస్తారు. కానీ తర్వాత అందరి లెక్కనే వీళ్ళు కూడా జాబ్ చేస్తున్నారు. కానీ వీళ్ళ తన్ని అదనంగా చేస్తున్న దోపిడీ ఏంటంటే మధ్యాహ్నము 2 గంటలకి వెళ్ళి మళ్ళీ 4:30 వరకు, లేకుంటే సాయంత్రం 7 గంటలకి రాత్రి 9 వరకు, లేకుంటే రాత్రి స్టే చేయడం. ఇదొక విధానం. ఇంకోటి, ఈరోజు మన దగ్గర హాలిడే వచ్చినా కానీ మనం న్యూస్ పేపర్ ఇంట్లో వేసుకుంటాము. అప్పుడప్పుడు పండుగ, దీపావళికి, దసరాకు దానికి హాలిడే వస్తే పేపర్ రాదు. కానీ మన పైసలు కట్టినప్పుడు పేపర్ రాని రోజుల్లో కూడా మనం పేపర్ కడతాం. కానీ ఇక్కడ ఏంటంటే అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే హాలిడేస్లలో, అంటే ఇప్పుడు ఎండాకాలం 2 నెలలు హాలిడేస్ కదా, వీళ్ళకి జీతం ఇయ్యరు. వీళ్ళకి ఎటువంటి జీతం ఇయ్యరు, హాఫ్ శాలరీ కూడా ఇయ్యరు. అంటే ఈ 2 నెలలు వాళ్ళు పస్తులు ఉండాలి, ఈ 2 నెలలు వాళ్ళు తిండి తినద్దు, ఈ 2 నెలలు వాళ్ళ కడుపు కాలుతూ ఉండాలి. దీనికోసం నర్సరెడ్డి అని ప్రత్యేకమైన ఎమ్మెల్సీ వీటి కోసం ఉన్నారు, టీచర్ల కోసం. వీళ్ళందరికీ మన ఆయన ఏం చేస్తుందో తెలియదు, ఆయన ఏం మాట్లాడుతుందో ఏం తెలియదు, ఎవరు జోలిపోతుందో ఏం తెలియదు. కాబట్టి నేను బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, మా అన్నగారికి విన్నవించుకునేది ఏంటంటే, అన్న ఇప్పుడు 2 నెలలు వాళ్లకు మార్చిలో స్కూల్లో అయిపోయినాయి, ఏప్రిల్ 12. ఈ 2 నెలలు వాళ్ళ స్కూళ్ళు లేవు. మరి వాళ్ళ పిల్లలు అన్నం తినాలన్నా, వాళ్ళు గాలి మింగాలన్నా ఏం మంటారు. నేను కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిని, నేను పోటీలో ఉన్నా. నా సీరియల్ నెంబర్ 41. నాకేమో ఓట్లేం వద్దన, నాకు మీ కాంగ్రెస్ అభ్యర్థికే ఓట్లు వేసుకోండి, కానీ ఒక మంచి పని చేయండి. వీళ్ళకి 2 నెలల కనీసం సగం శాలరీ అన్నీ ఉంది. ఎందుకంటే కుటుంబాలు అందరూ హాలిడేస్కు ఆ ఊరికి ఈ ఊరికి లేకుంటే పుణ్యక్షేత్రాలకు పోతూ ఉంటారు. కానీ ఈ గెస్ట్ లెక్చరర్స్ మాత్రం ఎక్కువ పోకుండా ఉండదు. కనీసం ఇంట్లో ఉండి ఫ్యాన్ గాలి కూర్చుకొని వండుకొని తిందామన్నా కానీ 2 నెలలు వాళ్ళకి జీతం లేక సరి అయిన తిండి కూడా ఉండలేని పరిస్థితి. మళ్ళీ జూన్ వస్తే వాళ్ళ పిల్లలను కూడా స్కూల్లో జాయిన్ చేయాలి, దాన్ని కూడా పైసలు. కాబట్టి ఇన్ని భయంకరమైన పరిస్థితులలో మన విద్యాలయాలు నడపడం అనేది చాలా బాధాకరం అన్న. కాబట్టి నేను ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకునేది ఏంటంటే, మన రాజకీయాలు అవసరం లే. నేను గురుకుల వాళ్ళు నాకు ఎవరు కూడా మీరు ఓటేయకండి. దయచేసి నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే ఓటేయండి. ముఖ్యమంత్రి గారు మీరు వీళ్లకు
ఈ ఈ ఈ 2 నెలలు కనీసం సగం శాలరీ అన్ని ఇస్తే వాళ్ళ పిల్లలకి అన్నం పెట్టుకుంటారు, వాళ్ళ కుటుంబాలు గడుపుకుంటారు, ఇళ్ళ కిరాయిలు కట్టుకుంటారు, కరెంటు కిరాయి కట్టుకుంటారు. నువ్వు జీతం ఇస్తలేవని చెప్పి వాళ్ళకి ఇంటి కిరాయి కట్టనంటే వాడు ఊకోడు. నువ్వు జీతం ఇస్తలేవండి, కరెంటు బిల్లు కట్టలే అంటే వాడు ఊకోడు. కరెంటు పీకిపోతాడు, నల్ల పీకిపోతాడు. ఇంటి పన్ను కట్టడం నాకు జీతం రాలేదు ఈ 2 నెలలు కాబట్టి ఇంటి పన్ను కట్టాలంటే వాడు ఊకోడు. వాడు పీక్కపోతాడు, వాడు తలుపులు టీవీలు గుంజుకపోతాడు. కాబట్టి మీరు వెంటనే వీళ్ళకి సగం జీతం అన్న ఇవ్వాలి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. లేకుంటే ఖచ్చితంగా నేను వీళ్ళ తరపున ఖచ్చితంగా నిలబడతాం, పోరాటం చేస్తాం, గట్టిగా నిలబడతాం. అర్థమైందా? ప్రభాకర్ అన్న ముఖ్యమంత్రి గారు మీరిద్దరు అర్థం చేసుకోండి, మానవతా దృక్పథంతో ఆలోచించండి అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.